జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ ఆటో ఇమ్యూన్ సమస్యలతో స్టెరాయిడ్స్ వాడినట్లు షాకింగ్ న్యూస్ చెప్పింది. బుల్లితెరపై వెండితెరపై తన అందచందాలను ఆరబోస్తూ యూత్ను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మకు రుమటాయిడ్ ఉందనే సంగతి తెలిసిన విషయమే. తను ట్రీట్మెంట్ తీసుకున్నానని రష్మి చెప్పింది. దీంతో ఆమెను పరామర్శించే రీతిలో నెట్టింట్ల కామెంట్లు వచ్చాయి. తను ట్రీట్మెంట్ తీసుకున్నానని రష్మి చెప్పడం చాలా మందిని ఆలోచనలో పడేసింది. తాజాగా శిరీష్ అనే ఓ యువతి రష్మికి ట్వీట్ చేస్తూ, రుమటాయిడ్ వ్యాధికి ట్రీట్మెంట్ ఉందో లేదో తెలియదు కానీ నా భర్త 4 ఏళ్లుగా రుమటాయిడ్స్తో బాధపడుతున్నారని, ట్రీట్మెంట్ నిమిత్తం ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదని, ఒకప్పుడు మీరు రుమటాయిడ్తో బాధపడిన వారే కదా, మీరేదైనా ఐడియా ఇవ్వగలరని అడిగింది. వెంటనే రష్మి స్పందిస్తూ, ఇందుకు ప్రత్యేక ట్రీట్మెంట్ అంటూ లేదని, మన లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేసుకోవడంతోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పింది. అంతేకాకుండా ఆయుర్వేద మందులు వాడితే మంచి ఫలితం ఉంటుందని తెలిపింది. ఇటీవల తనకు ఆటో ఇమ్యూన్ సమస్యలు ఎదురైనప్పుడు స్టెరాయిడ్లు తీసుకున్నానని చెప్పింది. చిన్నప్పటి నుంచే రుమటాయిడ్స్ నుంచి ఉపశమనం కోసం బాగా నొప్పి కలిగించే స్టెరాయిడ్స్ తీసుకున్నా ఆ తర్వాత అమ్మ చెప్పిన చిట్కాలను పాటిస్తూ ఆహారం, వ్యాయామమే ఇందుకు మంచి ఔషధమని చెప్పింది. ఇంకా ఒత్తిడిని దూరం చేసుకోవాల్సి ఉంటుందని సూచించింది. Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. Look me in the face, tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.